ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను మీకు చెప్పబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, చాలామంది నన్ను మెసేజ్లోని వాటిలోని ఫోన్లోని అడగడం జరిగింది ఏమిటంటే, ఏమండి నేను ఏ దేవత స్వరూపం ఆరాధించాలి, అందులో ప్రత్యేకంగా దశమహావిద్యలు అంటూ ఉంటారు కదా, అమ్మవారి యొక్క 10 రూపాలు ఈశ్వరుడికి చూపిస్తుంది అమ్మవారు. ఆ రూపాల్లో నేను ఏ రూపాన్ని చేసుకుంటే మంచిది అని అడగడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే, ఇది పర్టికులర్గా పంచమ స్థానానికి సంబంధించింది, అంటే మంత్రస్థానం. ఎందుకు చేయాలి ఇది? ముఖ్యంగా అసలు మహావిద్యలు ఎందుకు చేయాలి అంటే, మనము చూడండి, మానవ జన్మ చాలా గొప్పది. భగవంతుడు ఉన్నాడు, భగవత్ సంబంధించినటువంటి ఏదైనా చేస్తున్నాము అంటే అది కేవలం మానవులకు మాత్రమే సాధ్యము. గుర్తుపెట్టుకోండి. కొన్ని పురాణ కథల్లో కొన్ని ఉంటాయి, వాసన పోక అచ్చులక చేసింది, ఇట్లా. అది పూర్వజన్మల్లో ఉండేటువంటి అంటే ఆ భక్తి సంబంధించిన వాసన అలా ఉండగా తెలియకుండా అలా వస్తుంది. ఓ ఏనుగు చేసింది గజేంద్ర మోక్షం అని, అదంటే ఆ పూర్వజన్మ వాసన అని చెప్తారు. అయితే ఇక్కడ ది మోస్ట్ పవర్ఫుల్ దశమహావిద్యలు అనేటువంటిది, ఇది ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా చేసేయడం కాదు. గుర్తుపెట్టుకోండి. దీనికి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, దీనికి కొన్ని నియమాలు, నిబంధనలు ఇవన్నీ నేను ఆఖరిలో చెప్తాను. ఆఖరిలో చెప్పి అసలు ఏ లగ్నం వారు, ఏ రాశి వారు, లగ్నం తెలిస్తే లగ్నం, లగ్నం తెలియకపోతే రాశివారు ఎటువంటి మహావిద్యని చెయ్యాలి. ఒకవేళ ఇది అందరూ డైరెక్ట్గా తీసుకొని చేయొచ్చు అనుకుంటారు, అలా కదా. ఎవరైనా గురువు దగ్గర పొందాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ గురువు దగ్గర పొందాలి. గురువు దగ్గర నేను పొందలేను, నాకు గురువు లేరెవరు అనుకుంటే, బోధిపత్రం మీద ఆ యొక్క బీజాక్షరాలను రాసి, ఒకవేళ మీకు బోధిపత్రం కూడా దొరకలేదు, చక్కగా పేపర్ మీద రాసి ఈశ్వరుడి దగ్గర ఆ యొక్క బోధిపత్రాన్ని కానీ కాగితాన్ని కానీ పెట్టి, మీరు నీవే గురువుగా భావిస్తున్నాను స్వామి అని ప్రారంభించవచ్చు. ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం, ఒక్కొక్క రాశి వారికి ఎవరెవరిని ఉపాసన చేయాలనే విషయం మనం తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి సహజంగానే అలర్ట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి మీరు మీ యొక్క రుణాలు, రోగాలు, శత్రుత్వాలు, ముఖ్యంగా శత్రు బాధలు, చాలామంది అంటుంటారు, ఏమండి మా పక్కింటి వాళ్ళు శత్రువుగా ఉన్నారు, మాకు ఫలానా వాళ్ళు శత్రుత్వాలు చేస్తున్నారు, లేకపోతే ఒక శత్రువులు నన్ను చూస్తున్నారు, మరి దీనికి ఏమిటి పరిహారం ఏమిటి? అదేవిధంగా రుణాలు ఎక్కువయ్యాయి, ఎక్కువ ఇబ్బందులు పడుతున్నాము అన్నప్పుడు మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఇది పంచమ స్థానం యాక్టివేట్ చేయడం అంటారు. జ్యోతిష్ శాస్త్రంలో 6వ స్థానము రుణము, రోగము, శత్రుత్వాలు అయితే, పంచమ స్థానం అనేటువంటిది మంత్రస్థానము. ఈ రుణరోగ శత్రుత్వాలను తగ్గించేటువంటి స్థానంగా చెప్తూ ఉంటారు. మరి దీనికి సర్వసాధారణంగా కర్కాటకంలో జన్మించామంటే పంచమ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి, పంచమాధిపతిని బట్టి మనం సాధన ప్రారంభిస్తాం. ఏది సహజంగా చూసుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, లేదు పంచమంలో ఏదైనా గ్రహం ఉంది, ఆ గ్రహ అధిష్టాన దేవతకు సంబంధించి చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఎవరైతే మేము దశమహావిద్యల్లో చేద్దాం అనుకుంటున్నామండి, ఏమి చేయవచ్చు?
దశమహావిద్యల్లో అన్నీ చేయొచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు. మరి స్పెసిఫిక్గా ఏదైనా ఉంటుందా దీనికి అంటే భువనేశ్వరి అమ్మవారు. భువనేశ్వరి అమ్మవారిని ఏమంటారంటే లోకాలకు మాతగా చెప్తూ ఉంటారు. 14 భువనములకు తల్లి అంట భువనేశ్వరి. మరి తల్లి సహజంగా చూసుకుంటే తల్లికి జ్యోతిష్ శాస్త్రంలో దేనికి స్థానాన్ని ఇచ్చారు? చంద్రుడికి ఇచ్చారు, చతుర్థ స్థానానికి ఇచ్చారు. కర్కాటకం వారిది సహజ చతుర్థ స్థాన లగ్నం అవుతుంది, చంద్రుడు అధిపతి అవుతాడు. కాబట్టి మీలో ఉండేటువంటి లక్షణాలను కానీ మీ రాశిలో మీ లగ్నంలో ఉండేటువంటి దాన్ని ప్రొటెక్ట్ చేసేటువంటిది భువనేశ్వరి అమ్మవారు ఖచ్చితంగా మీకు అది ప్రొటెక్ట్ చేసేటువంటి యోగాన్ని ఇస్తుంది. అలాగే ఇంకోటి సహజంగానే లగ్నం నుంచి అంటే కర్కాటక లగ్నం నుంచి పంచమ స్థానం ఏదైతే ఉందో అది భూమికి సంబంధించిన రాశిగా చెప్తూ ఉంటారు. ఇది భువనములకు ఈశ్వరి అంటే భువనేశ్వరి కాబట్టి ఈ భువనాలన్నిటికీ ఈశ్వరి కాబట్టి అది భూ సంబంధించినటువంటి రాశిగా చెప్తారు. కాబట్టి ఈ రకంగా కూడా మీకు ఆ ఎనర్జీ అనేటువంటిది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ చాలామంది అడుగుతున్నటువంటి విషయం ఏమిటి అంటే ఏమండి ఈ దశమహావిద్యలు చేసేటప్పుడు ఏదైనా దీక్ష తీసుకోవాలా, ఏమైనా కొన్ని పాటించాలి అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా భువనేశ్వరి అనే కదా ఏదైనా సరే మీరు సాధన చేసే విధి విధానంలో నేను మీకు మొదట్లో చెప్పినట్టుగా గురువు దగ్గర పొందడం కానీ బీజాక్షరాలని, లేదు నాకు బీజాక్షరాలు చేయాలంటే కొంచెం గురువులు లేరు అది ఇది అని అనుకుంటే మీకు మీరుగా కేవలం నామంగా కూడా మార్చుకోవచ్చు. దాన్ని ఓం భువనేశ్వరి ఏ నమః అనేటువంటి నామస్మరణ చేసుకోవచ్చు. దశమహావిద్యల్లో గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా దీక్షలాగా చేయాలా, 40 days ఏమైనా చేయాలా అంటే దీక్షలా చేయొచ్చు. మనం అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడు ఏ రకంగా అయితే మనం నేల మీద నిద్రపోవడము, కాస్త బ్రహ్మచర్యం పాటించడము, నాన్ వెజిటేరియన్ తినకపోవడము, లేనట్లయితే ఉదయము సాయంత్రము ఖచ్చితంగా పూజా విధానం చేయడం పాటించడము, అబద్ధాలు ఆడకపోవడం ఇట్లాంటివి కొన్ని పాటిస్తూ ఉంటాం మనం. ఒక దీక్షలా ఒక వస్త్రధారణ చేసుకొని ఆ రకంగా ఖచ్చితంగా పాటించవచ్చు. అదేవిధంగా మరి దీక్షలా కాకుండా నార్మల్గా కూడా చేయొచ్చా అంటే ఖచ్చితంగా 100% నిత్యము ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా చేసుకోవచ్చు. లేదంటే నేను పూజలో కూర్చొని నా పూజ అయిపోయిన తర్వాత చేయొచ్చా అంటే చేయొచ్చు. దీనికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ దశమహావిద్య అయినా కానీ మీరు అరగంట ఖచ్చితంగా చేయాలి. అరగంట నుంచి ఇంకా పైన ఎంతసేపు అయినా సరే ఆ మంత్ర సాధన చేయాలి. సమయం మాత్రమే పెట్టుకోండి, సంఖ్య పెట్టుకోకండి. సంఖ్య పెట్టుకుంటే ఏమవుతుందంటే సంఖ్య మీదే మీ దృష్టి ఉంటుంది. ఇంకొకరు కూడా చేయొచ్చు. భువనేశ్వరి అమ్మవారి యొక్క సాధన ఎవరు చేయొచ్చు అంటే ఎవరైనా రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారు చేయొచ్చు. భూ సంబంధించినటువంటి వివాదాలు ఉన్నాయి వారు కూడా చేయొచ్చు భువనేశ్వరి ఉపాసన. మీరు ఈ దశమహావిద్యలు చేసేటప్పుడు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఈ విద్య తీసుకుందామని అనుకున్నప్పుడు ముందుగా మీలో మీరు మార్చుకోవాల్సింది కోపాన్ని తగ్గించుకోవాలి. కోప స్వభావంతో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ మహావిద్యల యొక్క శక్తి అధికంగా ఉంటుంది. అధికంగా ఉన్నప్పుడు మీరు ఎవరి మీదైనా కోపంతో ఒక మాట అన్నారనుకోండి, ఈ శక్తి వాళ్ళ మీద పనిచేయడం మొదలు పెడుతుంది. వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు ఆ యొక్క ఇబ్బంది యొక్క కర్మ మరలా మీకు చుట్టుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు కోపపడడం వల్ల అవతల వాళ్ళకి నష్టమే, మీకు మరింత 10 రెట్లు 50 రెట్లు 100 రెట్లు ఎక్కువ నష్టం పొందుతారు. కాబట్టి ముందుగా మీరు కోపం అంటే ఏమిటి, అసలు నేను దేని గురించి కోపపడుతున్నాను, మన కోపం ఎందుకు వస్తుంది అంటే మనం అనుకున్నది వాళ్ళు చేయకపోయినా, మనం అనుకున్నది మనం చేయలేకపోతున్నా, మనకి ఇష్టం లేనట్టుగా అవతల వాళ్ళు ప్రవర్తిస్తున్నా వస్తుంది. అలా ప్రవర్తించకూడదని కానీ అవతల వాళ్ళు కంప్లీట్గా మెచ్యూరిటీగా ఉండాలని కానీ ఈ రూల్ ఏం లేదు కదా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి. ఇక రెండవది ఏమిటంటే ఈ దశమహావిద్యలు చేసేటప్పుడు చాలామంది అడుగుతుంది ఏంటంటే ఏమండి నేనేమైనా నేల మీద పడుకోవడము ఇట్లా ఏమైనా దీక్ష తీసుకున్నప్పుడు చేసినట్టుగా చేయాలా? అలా ఏమీ అక్కర్లేదు. చక్కగా మీరు నిత్యం మీరు చేసేటువంటి పనులు
సాంసారికమైనటువంటి జీవితంలో ఉన్నట్లయితే సాంసారిక జీవితం చేసుకుంటూ కూడా చేయొచ్చు. దీక్ష తీసుకోవడం వేరు. 40 రోజులు మండలం పాటు దీక్ష తీసుకొని కఠోరంగా చేస్తారు కొంతమంది, రాత్రి పగలు అదే పనిగా చేస్తారు. అలాంటప్పుడు మాత్రం నేల మీద నిద్రించడము, మాంసాహారం తీసుకోకపోవడము, అదేవిధంగా ముఖ్యంగా కొన్ని బ్రహ్మచర్యాలు పాటించడం, ఉదయం సాయంత్రం నిత్య పూజ చేయడము, ఇట్లా ఎలా అయితే మనం అయ్యప్ప స్వామి దీక్షకి లేకపోతే అమ్మవారి దీక్షలకి ఆంజనేయ స్వామి దీక్షలకి ఎలా చేస్తామో ఆ రకంగా చేయాలి. ఇక ముఖ్యంగా మూడో విషయం ఏమిటి అంటే, చాలామంది చేసే పెద్ద మిస్టేక్, 2 రోజులు చేస్తే 3 రోజులు మానేస్తారు. అసలు అది మీరు జీవితాంతం చేసిన సరే వృధా. ఏ మంత్రాన్నైనా సరే గబగబా వెళ్తారు, గురువు దగ్గర మంత్రం తీసేసుకుంటారు, నాకు ఫలానా చేసేయాలని ఉందండి, తీసుకుంటారు. చక్కగా 2 రోజులు, మహా అంటే బలంగా 10 రోజులు, తర్వాత మర్చిపోతారు. మర్చిపోయి ఎప్పుడో జ్ఞాపకం వస్తుంది, వారానికో 10 రోజులకు 4 రోజులకు వస్తారు, అప్పుడు మాత్రం చేస్తారు. చేసి ఏమంటారంటే, ఏమంటే నేను తీసుకున్నానండి, మాతంగి తీసుకున్నానండి, బగలాముఖి తీసుకున్నానండి, తార తీసుకున్నానండి, ఏమిటో మరి నా జీవితం ఎలా ఉందంటారు. ఎలా ఉంటుందండి? ఒక మనిషి ఒక జిమ్కి వెళ్తే, రోజు వెళ్తే అతనికి చక్కగా బాడీ ఫిట్నెస్ వస్తుంది. 10 రోజులు వెళ్ళి 20 రోజులు మానేసి మళ్ళీ 2 రోజులు వెళ్ళి 4 రోజులు మానేస్తే ఎలా అవుతుంది? అదేవిధంగా సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా అంటూ ఉంటారు. మనకు పాట కూడా ఉంది. అంటే సాధన నిత్యము ఉండాలి. నిత్యము 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 నిత్యం. మీరు ఎంత నిత్యము సాధన చేస్తే అంత ఖచ్చితంగా రుజువవుతుంది. మీరు చూడొచ్చు, దశమహావిద్యలు ఎంత పవర్ఫుల్ అంటే, అమ్మవారు సాక్షాత్ మీకు దర్శనం ఇస్తుంది. సాక్షాత్ దర్శనం ఖచ్చితంగా జరుగుతుంది. నా అనుభవంతో చెప్తున్నాను. కొన్నిసార్లు ఈ దశమహావిద్యలు చేసేటప్పుడు ధ్యానంలో ఉండగా కొన్ని పరీక్షలు కూడా జరుగుతాయి. మనకి కొన్ని శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అలాంటి శబ్దాలు వినిపించినప్పుడు కొంతమంది భయపడి ఆపేస్తారు. అమ్మ దగ్గర ఉన్నాము అనే భావంతో ఉండాలి. అమ్మ దగ్గర మనకు భయం ఎందుకు? కాకపోతే ఆ రూపం, అమ్మవారి యొక్క రూపాలు, రకరకాల రూపాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దశమహావిద్యల్ని నేను బాగా సాధన చేసి పొందిన తర్వాత నేను ఎలాంటి వాటికి వాడొచ్చని కూడా చాలామంది అడిగారు నన్ను. ఒకటే గుర్తుపెట్టుకోండి, దశమహావిద్య, ముఖ్యంగా ఈ దశమహావిద్యలు ఏవైతే ఉన్నాయో, చిన్నమస్తా కావచ్చు, తారా కావచ్చు, భైరవి కావచ్చు, బగలాముఖి కావచ్చు, మాతంగి కావచ్చు, అలాగే కాళీ కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు రక్షణనిస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఎలాంటి రక్షణ ఇస్తాయి అంటే, పూర్వజన్మల్లో మనకు తెలుసో తెలియకో చేసినటువంటి కర్మని దగ్ధం చేస్తుంది. ఎంతమంది అప్పులు పాలవుతున్నామండి, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, లేకపోతే పలానా ఉద్యోగంలోనే నేను వ్యాపారం నడవట్లేదు, ఇలా 1, 2 అని కాదు, పలానా వాళ్ళతో విమర్శలు ఎదుర్కొంటున్నాను, లేకపోతే నా ఫ్యామిలీని నేను ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నాను. వీటన్నిటికీ కూడా మీకు పరిపూర్ణమైనటువంటి రక్షణని ఆ అమ్మవారు ఇస్తుంది. అమ్మ అంటేనే రక్షణ శక్తి, రైట్? అయితే ఇది చాలామంది ఏమంటుంటారు అంటే, ఏమండి మరి నాకు జాతకం తెలియదు, ఏమి తెలియదు, ఏం చేయాలి? ప్రశ్న ద్వారా తెలుసుకోవచ్చు. అంటే మీరు అడిగిన సమయానికి పంచమ స్థానంలో ఎవరున్నారు, పంచమాధిపతి ఎవరు, దాన్ని బట్టి కూడా తీసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. పంచమ స్థానంలో రవి ఉంటే అప్పుడు మీరు 1, చంద్రుడు ఉంటే 1, అలా రకరకాలుగా మారుతూ ఉంటుంది. దాన్ని బట్టి మీరు సాధన చేయవచ్చు. సాధన చేసి కొన్ని వేల లక్షల మంది ఎంతో గొప్ప స్థితికి వెళ్ళిన వాళ్ళని నేను చూశాను. సాధన అని చెప్పి మొదలుపెట్టి అంతంత మాత్రంగా చేస్తూ వాళ్ళకి అర్థం కాని స్థితిలో ఉన్న వాళ్ళని నేను చాలామందిని చూశాను. కాబట్టి మీకు నిజంగా అమ్మవారి అనుగ్రహం కావాలి అని అనుకుంటే సాధన చేయండి. మీకు మీరే అసలు భగవత్ శక్తి ఎలా ఉంది అని చెప్పి ఆశ్చర్యపోతారు. అద్భుతాలు జరుగుతాయి మీకు. శ్రీమాత్రే నమః.